అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచిర్యాల మహాప్రస్థానంపై ఇప్పుడు చర్చ. మంచిర్యాల మహాప్రస్థానంలో మట్టి ఎట్లా వచ్చింది, మహాప్రస్థానం ఎన్ని కోట్ల రూపాయలతో నడుస్తుంది, అసలు మహాప్రస్థానం మంచిర్యాలలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, మహాప్రస్థానం ఎక్కడి వరకు కొనసాగుతుంది. ఈ ఎమ్మెల్యే కూడా ఈరోజు విజిట్ చేస్తున్నారు. దీన్ని విజిట్ చేసి వాస్తవికాలపై తెలిపి విషయం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై వరుసగా ఒకరిపై ఒకరు అటు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అయితే మనం మహాప్రస్థానంలోనే ఉన్నాం. ఈ మహాప్రస్థానం 11 కోట్ల రూపాయలతో ప్రారంభించబోతున్నారు. ఈ 11 కోట్లతో ప్రారంభించే మహాప్రస్థానంలో ముఖ్యంగా ఎంట్రన్స్లో ఒక పెద్ద శివునికి సంబంధించిన స్టాచ్యూ ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడంగానే ఇదంతా ఆహ్లాదకరంగా ఉంటారని చెబుతున్న పరిస్థితి. ఈ ముందంతా కూడా 4 ఎకరాల్లో, అంటే 4 ఎకరాలు ఈ మహాప్రస్థానానికి కేటాయించినప్పుడు జరిగింది. ఈ ముందంతా కూడా గ్రీనరీ ఉంటుంది, పార్కు ఉంటుందని చెబుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ప్రత్యేకత ఉండే విధంగా చూస్తాం. అటు భారతదేశ వ్యాప్తంగా ఇది నెంబర్ 1గా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నానని నిన్న ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. అయితే మహాప్రస్థానానికి సంబంధించి వర్క్ కూడా శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆ మహాప్రస్థానం అనగానే మంచిర్యాలలో చాలా కాలంగా మహాప్రస్థానం లేదు, దీనిపై చర్చ జరిగింది. గోదావరి ఒడ్డు తీరాన పోయి అంత్యక్రియలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే దీని అంశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనపై ఇటు అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా కానటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా ఆరోపణ చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే నేను చెప్పిన విధంగా అభివృద్ధి చేస్తున్నాను, నేను పూర్తి స్థాయిలో దీనికి పూర్తి చేసి చూపెడతానని చెబుతున్న పరిస్థితిలో అసలు ప్రస్తుతం ఎమ్మెల్యే ఏమంటున్నాడో ఒకసారి ఎమ్మెల్యేతోటి మాట్లాడించి వాస్తవాలపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడుతున్నాం. సార్, ఇంత పెద్ద వైకుంఠధామం కాదు, మహాప్రస్థానం. మహాప్రస్థానం దీంట్లో ఏమేమి ఉండబోతుంది, ఏంటి ప్రధానంగా దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది? భారతదేశంలో ఉన్న అన్నిట్లలో ఇది నెంబర్ 1 అవుతుంది. ఎందుకు నెంబర్ 1 అవుతుంది అంటే ఇదివరకు కొన్ని గ్రీన్ క్రిమటోరియాలు హర్యానాలో, పంజాబ్లో చేసారు. అందులో కూడా కరెంటు పెట్టిండ్రు. ఇక్కడ కరెంటుకు లేకుండా సోలార్ తోట పెడుతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో కానీ ఎక్కడ కూడా ఇది ఒక ఇళ్ళకు పోయినట్టే ఉండదు, పార్కులకు పోయినట్టు ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు 12 రోజులు కర్మ చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేందుకు ఏర్పాటు చేసినాం. ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇక్కడ ఉండి నైట్ పండుకొని చేసుకునే కార్యక్రమం ఉంది. వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి. ఒక్కసారి 6-8 మంది వచ్చినా కూడా సరిపోతుంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. ఎలక్ట్రికల్ కూడా ఉన్నది, ఎవరైతే ఎలక్ట్రికల్ ప్రిపేర్ చేస్తారో చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రీనరీ చేసి గ్రీన్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాం. ఈ గ్రీన్ ద్వారా ఒకసారి అయిపోయిన తర్వాత ఒక నెల టైం ఇచ్చి చెట్లని సెట్ అయిన తర్వాత మేము చూసుకుని టెంపరేచర్ కాలేజ్ దగ్గర చూసి ఇక్కడ ఒక 2 డిగ్రీల టెంపరేచర్ తేడా ఉంటుంది. ఇక్కడికి ఎవరికి లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత మేము ఎక్కడికి వచ్చిన ఫీలింగ్ లేకుండా ఇంకో రకమైన ఫీలింగ్ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. మహాప్రస్థానంలో ముఖ్యంగా ఆడ శివుడు రాగానే వెల్కమ్ చెప్తూ ఒక పెద్ద స్టాచ్యూని ఏర్పాటు చేస్తారు. ఏంటి ఇదంతా డిజైను, ఈ వ్యవస్థ ఏ విధంగా, ఎప్పుడు, ఎన్ని రోజుల నుంచి దీన్ని? ఇదంతా 2 నెలల కార్యక్రమం. ఇప్పటివరకు 2 నెలల ముందు మొదలుపెట్టినాం, వీడికి వచ్చింది. ఇక శివుని ఆశీర్వాదం ఉంది కాబట్టి అన్ని అనుకున్న టైంకి అయిపోతుంది. దీనిపై రకరకాల ప్రచారం ఎట్లా చూడొచ్చు? ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీనిపై ఏం స్పందించబోతున్నాడు? మట్టి అమ్ముకుంటున్నాడు, ఇంకోటి అమ్ముతున్నాడు, రకరకాల ప్రచారం చేస్తున్నాడు. ఎవరైతే ఈ ప్రచారం చేసే వాళ్ళకు పేరు అవసరం లేదు, కానీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏం చెప్పబోతున్నాడు? చెప్పేదానికి ఏం లేదు, వాళ్ళు చెప్పిన లెక్కలే చెప్తాను. 800 ట్రిప్పులు అమ్ముకున్నానట, ₹1 కోటి నా జేబులో పెట్టుకున్నానట. 800 ట్రిప్పులు అమ్ముకొని ₹1 కోటి జేబులో పెట్టుకుంటే ఒక ట్రిప్కి ఎంత అవుతుంది? 12,500 అవుతుంది. గీడి నుంచి గిడికి 12,500 అవుతుంది ఒకటి. రెండోది, ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఇంజనీర్ని తీసుకొచ్చుకొని ఇంట్లో ఏమేమి ఐటమ్స్ పెట్టాం, ఏమేమి బిల్ చేస్తారు, ఏమేమి చేస్తారు అన్నీ చూసుకోమని చెప్పి ఓపెన్ పెడతారు. వాళ్ళు అన్నీ చూపిస్తారు. ఆయనకు వస్తే ఈ మట్టి మొరం బిల్లు చేస్తానరా లేదా తెలుసుకోమని చెప్పండి. ఇది ₹1 కూడా ఎవరిని బిల్ చేస్తలేరు. ఆ లారీలను బతిలాడను, ఈయన బతిలాడను, అన్ని బతిలాడను నేను చేయిస్తున్నా. డీజిల్ పైసలు మనం పోస్తాను. ఇప్పటికో 20 లక్షల దాకా కానీ ఇంకో 10-12 లక్షలు అయితే కావచ్చు.
దానికి వీళ్ళు అసంటారు అసంటారు 5 కొంత చేస్తాను, నేను కొన్ని చేస్తున్నాను. ఇది తప్ప మట్టికి రూపాయి తీసుకుంటలేము, మన మొరానికి రూపాయలు తీసుకుంటలేము. ఆ ₹1 చెప్తే లెక్కలు చెప్తే నేను కూడా వసూలు చేసుకుంటే ఎక్కడ ఉంటాయి. మహాప్రస్థానంలో మీరు ఇంతకుముందు డబ్బులు వసూలు చేసారు కొంతమంది, వాళ్ళపై వెంటనే డిపాజిట్ చేయాలని గట్టిగా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి. దాని మీద ఏమన్నా రికవరీ చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు? అయిపోయింది రికవరీ. చెప్పిన డేట్కి వచ్చేసిన పైసలు 7 తారీఖు చెప్తే 6 తారీఖు పైసలు వచ్చినాయి. 6 తారీఖు వచ్చి పైసలు వచ్చినాయి. 6 తారీఖు ఫోన్ చేస్తే లెవెల్ ఇక్కడ లేకపోతే 7 మాసం సెట్ రాలేదా, వాడు లేకపోతే దినం లేట్ అయింది. వాళ్ళే ఫోన్ చేసి డబ్బులు వచ్చి తీసుకోమని చెప్పి ఇచ్చాను అందరికీ. ఆ మంగిలాలు కూడా ఇచ్చిన ₹1,00,000. ఆయన ₹1,00,000 నేను తీసుకోనని చెప్పి అది తీసుకుపోయి అక్కడ నీ కూడా ఇచ్చా. చెన్నూరు పారిపల్లి గుడి ఉన్నది, అది సంవత్సరానికి ప్రోగ్రామ్. ఆ దినం ₹1,00,000 పెట్టాడు, అన్నదాన కార్యక్రమం పెట్టిండు ఆయన. అందరికి వచ్చిన పైసలు. ఫైనల్గా జిల్లా పట్టణంలో ఉన్న ప్రజలకు, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ అంశంలో ఏం చెప్పబోతున్నారు? చెప్పేదానికి ఏమీ లేదు, చెప్పినది ఆల్రెడీ. భారతదేశం ఇది చూస్తాడు చేస్తా. హైదరాబాద్లో అందరిచి అమ్మ ఇక్కడ ఏంది మేము పైసలు వాళ్ళు కదా మేము తీసుకుపోతాం ఆడదానికి అందరు చేస్తాం. గోదావరి తీరం హైదరాబాద్ లేదు కదా, గోదావరి నీళ్ళతో తీసుకొస్తామండి ఇక్కడికి. ఎంత ఎంత అంటే దీనికి ఎన్ని కేటాయించారు? ముందు 4 కోట్ల పెట్టినాం. ఆ తర్వాత శివుని విగ్రహానికి 42 లక్షలు అయినాయి. ఆ తర్వాత గచ్చిబోకు ఇంకొక 22 లక్షలు అయినాయి. ఆ తర్వాత మొత్తం ఎస్టిమేట్లను చేస్తే డబ్బులు పెరుగుతాయి. ఇంకొక 4.5 crores వేరే సిఎస్ఆర్ని తీసుకున్నాం. ఇంకొక ₹1 వేరే దగ్గర తీసుకొస్తాను. అన్ని 10.5-11 కోట్లు అయినాయి. ప్లస్ ఆ మెయిన్ రోడ్ ఏదైతే చేస్తున్నాం దానికి కూడా ₹2 కోట్ల అవుతుంది. మెయిన్ రోడ్డు ఈ విస్తరణలో భాగంగానే చేస్తున్నాం. ఒక ఫుట్పాత్లు కొంత సమయం తీసుకుంటే మిగతా టౌన్ అంతా చేసేటప్పుడు అది కూడా మొత్తం చేసి ఇది కూడా అలా కల్పిస్తున్నాం. ఆ టౌన్ విస్తరణ చేసి దాన్ని కల్పిస్తున్నాం. ఇది కూడా థ్యాంక్ యూ. శివరాత్రి 26 నాడు రండి మీరు. శివరాత్రి నాడు ఇనాగరేషన్ ఉంటుంది, అది రండి చూసుకోండి. ఆ తర్వాత జూన్ 30 లోపల అంటే ఫస్ట్ వర్షాలు పడే లోపల టౌన్ కూడా మొత్తం ఏదో చెప్పిన అది చేసి చూపిస్తా. ఫోటోలు మీరు మరి కూలగొట్టక ముందు తీసుకోలేదో నాకు తెలియదు, కానీ కూలగొట్టక ముందు తీసుకున్నారా? కూలగొట్టక ముందు తీసుకోండి, కూలగొట్టింది కాదు ఇప్పుడు తీసుకోండి, రేపు అయినాక తీసుకోండి, అప్పుడు మాట్లాడతాను. అందరూ 1,00,000 ప్రశ్నలకు సమాధానం సిద్ధంగా ఉంటా. అప్పుడు సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు సిద్ధంగా ఉంటా, ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. వాళ్ళ లెక్క ఆధారాలు లేకుండా మాట్లాడినంతరు కాదు. ఇక దానికి నిన్నడానికి ఒకటే ఉదాహరణ చెప్తాను. నేను మొన్న ఆయన మాట్లాడింది నేను చెప్పడం అవసరం లేదు, దాని జవాబు చెప్పడం అవసరం లేదు. ఈ మట్టి నేను అమ్ముకున్నాను, ఆయన అమ్ముకున్నాడా, నెలకు డైలీకి 1,50,000 100 దగ్గర రోజులు చేసి నువ్వు ఏ ట్రాక్టర్ 100 దగ్గర ఎన్ని తీసుకున్నా లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇక మరీ రోజు ప్రతిసారి నాకు ఆ పని నాకు ఇష్టం చేయలేను, కానీ చాలామంది ఉన్నారు చెప్తారు. అది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను ఒక సంఘటన జరిగింది మొన్న అనుకుంటాను, మొన్న ఈ గోదావరి నుంచి లారీలో మట్టి తెస్తా అంటే సరే డ్రైవరు ఎవరు కారు కింద తగిలింది. ఆ కారు వాళ్ళు ఓవర్టేక్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. వచ్చి ఈ లోపల రాయకుండా బండిని ఆపారు అడ్డం పెట్టి. అవి వాళ్ళిద్దరికి కొంచెం డ్రైవర్కి వాళ్ళకి వర్షం అయితే డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు అక్కడికి తయారై వచ్చే సందర్భంలో ఈ లోపల ఎవరు చనిపోయినట్టు వాళ్ళు తీసుకొని పోతాను గోదావరికి. వాళ్ళు చూసి ఏమైంది ఇక్కడ అని వచ్చింది. దాదాపు ఒక 60 మంది వచ్చినట్టు వాళ్ళు. మన నస్పూర్లో మరి ఎవరో నాకు తెలియదు, కానీ వచ్చినట్టు వచ్చేసి గిట్ల సంగతి అని కారుని అమ్మనాబూతులు తిట్టి ఫస్ట్ ఆయన పంపించేసి మొన్న ఎవరైతే మాట్లాడిన పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి నా నోటుతోటి అనలేని పదాలతోటి వాడి ఆడ 2 శవాల మొగల మీద వదిలేసి కాల పెట్టిన కనబడతలేదు. అప్పుడు ఇక్కడ గోదావరికి పోయి చూసేది మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడినట్ట. ఇక దానికి నేను చెప్పడం అవసరం కదా, జవాబు ప్రజలే చెప్తాను. వీళ్ళ బాధ అందరూ ఏంటంటే రాజకీయ నాయకుల బాధ. మా పేర్లు తెరమరుగు అవుతున్నాయి. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ పేర్లు ఇచ్చి బాగా కొబ్బరికాయలు కొట్టినాం, బాగా బండలు పెట్టినాం అని చరిత్ర ఎక్కుతాను, చరిత్రలోకి వెళ్ళి తీసేస్తాను పేర్లని ఒక భయం పట్టుకుంది. రెండోది ఇంకో 6 నెలల సంవత్సరం తర్వాత వాళ్ళు ఇప్పుడే పోయే పరిస్థితి లేదు, ఎక్కడికి పోతే మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడన్నా 4 కూర్చుంటే అక్కడ పోతాను. వీళ్ళకి సంబంధం లేకుండా 10 మంది ఆడ 2 కూర్చుంటే అక్కడ పోయి కూర్చున్నాడే. వాళ్ళు కూర్చుంటే తప్పేం కాదు, అపోజిషన్గా పని చేయొచ్చు. కూర్చుండేది కరెక్టా కాదు చూస్తే మంచిగా ఉంటుంది. మేము కూడా చేసిన అపోజిషన్ ఉన్నప్పుడు సరైన కారణం ఉన్నప్పుడు సరైన విమర్శించే అవసరం ఉన్నప్పుడు చేసిన తప్పితే ప్రజలకు సంబంధించి మేము ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని మా ప్రచారం కోసం మా పబ్లిసిటీ కోసం. దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ ఉన్నారు మా నాయకులు చాలామంది. ఇక్కడ బ్లాక్ తిరుపతి ఆయన అన్నారు. అప్పుడు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో ఒక డాక్టర్ నిర్లక్ష్యం, అలా సందేహం లేదు. ఒక పేషెంట్ చనిపోయినాక మా వాళ్ళు వచ్చి వెళ్ళేసారి దీన్ని బాగా గొడవ చేస్తాం అది చేస్తే అని ఒకటే చెప్పాను నేను. మనం గొడవ చేసుడు చాలా ఈజీ. మనం ఏదైనా గొడవ చేసే ముందు మన గొడవ ద్వారా సామాన్య ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందో చూసుకోవాలి. ఆ ఇబ్బంది కాకుండా మనం ఆల్టర్నేటివ్ ఏమైనా మెకానిజం చేసినాము, అది ఇప్పుడు మనం చేసే పరిస్థితులు చేయలేము, ఇప్పుడు కాదు కూడా. ఇప్పుడు చేస్తే ఏమైంది, మనం పోయి అరెస్టారు ఎక్కితే ఆమెను సస్పెండ్ చేస్తారు, డాక్టర్లు అంతా
సహాయ నిరాకరణ పెడతారు. మా దగ్గర ఏ బెడ్ లేదు, ఆ సామాన్ లేదు, ఈ సామాన్ లేదు, వచ్చిన వాళ్ళందరినీ వాపసు పంపిస్తారు. సో అటువంటి మనం ఇది ప్రభుత్వ వైఫల్యం అయినా కూడా మనకి కరెక్ట్ కాదు, చేయొద్దని చెప్పిన దానికి నేను చెప్పే అవసరం లేదు. మీకు సూపరింటెండెంట్ అడిగితే చెప్తారు. ఇప్పుడున్న సూపరింటెండెంట్ అడిగితే అప్పుడు సారా పోషినప్పుడు ఎట్లా మాట్లాడి ఆయనే చెప్తాడు. ఈ మా వాళ్ళకి మర్చిపోతే ఆయనే చెప్పిండు. ఆయన మా ఆలోచన అట్లుంటుంది. నిన్న కూడా సందర్భాన్ని చెప్పాను నేను. ఒకసారి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో 3,50,000 మంది ప్రజలకు నా కుటుంబ సభ్యులని చెప్పిన, 3 లక్షల మంది ఓటర్లు కూడా నా కుటుంబ సభ్యులని చెప్పిన. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఈ నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఒక పెద్ద మనిషిగా ఎన్నుకున్నారు, వాళ్ళ కస్టోడియన్ అనుకున్నారు, లేకపోతే కేర్ టేకర్ అనుకున్నారు, ఫాదర్ అనుకున్నారు, ఎన్నుకున్నారు. కాబట్టి ఆ బాధ్యత నేను చేస్తాను. వాళ్ళ కోసం ఎవరి కోసం చూడ అది కనబడుతుంది కూడా నాకు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక 10 మంది ఈ పెద్ద తలకాయలు పేపర్ల ఫోటోల కోసం పడే తలకాయలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ పూర్తిగా నాకు బద్ధశత్రులు కూడా ఇవాళ ఆయన కరెక్ట్ ఎవరు చేయలేరు ఇక్కడ అని పని మాట్లాడుతున్నారు. అది మీకు మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. దాన్ని నువ్వే చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎట్లా అవుతుంది. మీ భావాన్ని తీసుకొని పోతే ఎంజిఎం పోతే కరెక్ట్ దాన్ని ఎంబడి అంబులెన్స్లో పంపించి వాపస్ తీసుకొస్తుంది. అటువంటి పోయిన బతికిచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఏ రకమైన సౌకర్యం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. దాన్ని నువ్వే సాక్షి, నేను చెప్పడం అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే. నాకు పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తున్నాం. అయితే మనం ఈ మహాప్రస్థానం గురించి ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మహాప్రస్థానంలో వెల్కమ్లో ఒక పెద్ద శివుని స్టాచ్యూ ఉంటుంది. ఆ శివుని స్టాచ్యూ చాలా పెద్దగా ఉంటుంది. దాని నుండి ముందంతా గ్రీనరీ ఉంటుంది. అనంతరం ఇటు ఎలక్ట్రికల్ బర్నింగ్ యంత్రం కూడా ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రికల్ది సోలార్ ద్వారా జరుగుతుందని ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. ఇదంతా 11 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. 11 కోట్లతో మహాప్రస్థానాన్ని ఆ మంచిర్యాలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం. 2 నెలల నుండి దీనిపై నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రతి వారం దీన్ని విజిట్ చేస్తున్నారు. వేగంగా దీని పనులు అయిపోయే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా గతంలో ఉన్న పాలకులు ఎందుకు విమర్శిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. విమర్శలు చేయడం అనేది ప్రతిపక్షానికి చేయాలి, కానీ ఇలాంటి మహాప్రస్థానం కావచ్చు, అభివృద్ధి అంశంలో కావచ్చు, మంచిని మంచి చెప్పాలి, చెడుని చెడు చెప్పాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. శరవేగంగా మనం విజువల్స్లో చూపెట్టచ్చు. శరవేగంగా ఇటు ఆ మహాప్రస్థానానికి సంబంధించిన పని కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే పిల్లర్ ప్రింట్ బీమ్ స్టేజ్కి వచ్చేసింది. రేపు లేదా ఎల్లుండి అన్ని స్లాపులు పడుతున్నాయని చెబుతున్న పరిస్థితి. ఫిబ్రవరి 21 లోపు ముఖ్యంగా మహాప్రస్థానం సిద్ధంగా ఉంటుంది. మంచిర్యాల ప్రజల కోసం ప్రేమ్ సాగర్ రావు అహర్నిశలు కృషి చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు నేను చెప్పిన విధంగా టౌన్లో మీరు ఇంతకుముందు వార్తలు చేశారు. ఇప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడైతే డిజైన్ అయిన తర్వాత, అభివృద్ధి జరిగిన తర్వాత కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. నేనేదో చెప్పడం కాదు, ప్రజలే చెబుతారు. పక్కాగా విద్య వైద్యంపై నేను చెప్పినట్టుగా కాన్సన్ట్రేషన్ చేశాను. హాస్పిటల్లో కావచ్చు, ఇటు మాతా శిశు కావచ్చు, అభివృద్ధి అంశంలో కావచ్చు, నేను కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్పింది చేసే తీరుతాను. దీనికి సంబంధించి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పనిచేస్తారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.